బాగుంది అన్నారనుకోండి టీడీపీలో పోతున్నాడు అంటారు, రేపు బాగోలేదు అన్నారనుకోండి వైసీపీలో పోతున్నాడు అంటారు. బాగుంది బాగోలేదు అని చెప్పేంత టెక్నికల్ నాలెడ్జ్ నాకు లేదు, కానీ కొత్త మన స్టేట్కి సంబంధించిన కొత్త అసెంబ్లీ కట్టారు, దాంట్లో చూడాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఇవాళ కుదిరింది వచ్చాను. రావటానికి నాకు ఉండవిల్లి ఎలా ఉంటుందో రోడ్డు అది తెలుసు, దాని గురించి ఎక్కడేదో కారుతుందని కాదు. అంటే కొత్త బిల్డింగ్ అయ్యాక కారుతాయండి, అది పెద్ద ఇదే ఉంది. నేను అంత ఆ రోజే చెప్పాను కదా, నేను బిల్డింగ్లో వస్తుంటా లీకేజ్లు అవి రెక్టిఫై చేసుకుంటారు, దాన్ని ఇష్యూ చేయవలసినటువంటి పెద్ద ఇది కాదనుకున్నాను. ఆవేళ నేను అంటే మీకు మీడియాకు చెప్పాను కూడా. అసెంబ్లీ బాగుంది కాబట్టి చూడటానికి వచ్చాం. రోజు ఫోటోల్లో చూస్తున్నాం కదా, దగ్గరికి వచ్చి చూద్దామని వచ్చాము. బాగోలేదు నేను ఎలా చెప్తాం, ఇది తీసుకోండి బ్రేకింగ్ న్యూస్ ఇదేగా. మరి ఏం చేయండి, నాకు వాళ్ళే తెలుసు, తెలుగుదేశం వాళ్ళు ఎవరో దొరకలేదు. దొరికితే ఇప్పుడు దేవినేని నెహ్రూ ఉంటే ఆయనకి ఫోన్ చేసి ఆయనకు వద్దును, ఆయన కూడా నాకు పరిచయం ఉంది. విష్ణు నేను చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్, విష్ణుకి ఫోన్ చేసి చెప్పాను, విష్ణు రామన్నాడు వచ్చాము. ఒకవేళ దేవినేని నెహ్రూ ఉండుంటే ఆయన నేను విష్ణు ముగ్గురం కలిసి వద్దాం.